హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే మనం ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. అంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద యూస్ చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ కూడా పిల్లలకి బాక్స్లో పెట్టి పంపించడానికి కూడా ఈజీ రెసిపీ అనమాట. ఒకసారి చూసేద్దామా రెసిపీ ఏంటనేది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అంటే మినపప్పు, శనగపప్పు అండ్ ఆవాలు అండ్ పల్లీలు వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మొత్తం కొంచెం దోరగా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక 4 చిల్లీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పచ్చిమిర్చి 4 నేను తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేశాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక నేను 2 క్యాప్సికమ్ యాడ్ చేశానండి. అవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఇందులో క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది స్మెల్ అనేది, ఫ్లేవరు. అండ్ ఇదిగో నేనైతే రైస్ వేసేసానండి. ఇందులో మనం బాగా వేగిన ఇంగ్రీడియంట్లో రైస్, మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ వేసుకోవాలనుకుంటున్నామో అది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 గ్లాసెస్ వాటర్, అంటే స్మాల్ గ్లాస్ అండి, 2 గ్లాసెస్ రైస్నే యాడ్ చేశాను. మొత్తం అంతా ఆ ఇంగ్రీడియంట్ అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. చిల్లీ పౌడర్ తర్వాత గరం మసాలా అండ్ కొంచెం నేను మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేంత మసాలా మొత్తం అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోండి. మొత్తం రైస్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా ఈవెన్గా కలాలి అనమాట. కొంచెం స్లోగా కలుపుకొని మొత్తం అంతా రైస్కి పట్టేంత వరకు మనం కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇలా ప్రిపేర్ అవుతుందండి. ఇలాగ మొత్తం అంతా రైస్కి పట్టేసింది. ఇలాగ మీకు వీడియోలో చూస్తున్నట్టుగా అంత మొత్తం అంతా అయిపోయాక లాస్ట్ మనం కొంచెం ఒకసారి సాల్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా మనం మళ్ళీ ఏం చేయలేము కాబట్టి ముందుగానే ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను లాస్ట్గా మీకు ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసేసాను. కొత్తిమీర ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదా. మొత్తం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసుకున్నాను. రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వ్యూస్ అయితే ఉన్నాయి, బట్ లైక్ కూడా చేయండి. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ఒకసారి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదిగో రైస్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీకు నచ్చితే కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి